ఓం నమో వెంకటేశాయ. మొన్నటి వరకు అసలు తిరుమలలో ఎలాంటి రద్దీ లేదు అని చెప్పేసి మనం వీడియో చేసుకున్నాము. కానీ ఈరోజు 3 గంటల ముందు వచ్చిన మనకు విషయం ఏంటి అంటే తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎందుకు అంటే శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రతి శని ఆదివారాలు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శనివారం స్వామివారిని దర్శించుకుంటే మంచిదని భావించి తిరుమలకు వస్తూ ఉంటారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక శనివారం కావడంతో ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామివారి దర్శనం 12 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,527 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చేసి 2,53,00,000. ఇక తిరుమల తిరుపతి దేవస్థానము ఇంకా మనం వివరంగా తెలుసుకున్నట్టయితే మనకి ఇంతే అన్నమాట. విషయం ఏంటి అని అంటే వాళ్ళు శనివారం కావడం మూలాననే శని ఆదివారాలలో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేవి రేపు ఉన్నవి కాబట్టి నిన్న కూడా కొందరు మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, వాళ్ళ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళందరూ మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చి ఉంటారు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. మొత్తానికైతే శనివారం కావడం మూలాన ఈరోజు ఈ 2-3 గంటల ముందు వచ్చిన విషయం ఇది అనమాట. ఫుల్గా రద్దీ పెరిగింది, రష్ పెరిగారు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నేను ఇంత చిన్నగానే పెడుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.